ఒకవేళ విషయం పనిచేయలేదేమో. మహారాజా, వచ్చారా? ఈ సందేహం మీరే తీర్చాలి. నాటకం ఎలా ఉంది? నాటకంలానే ఉంది. నేను అలాగే ఉన్నానా? సరేగానికేనా నాటకంలో మరి మానేస్తారే? చెప్పండి. అప్పుడు ఏం లేదు. ఇదిగో పాలు తీసుకోండి. పాలా? ఏమిటి ఆలోచిస్తున్నారు? అక్కర్లేదు. పోనీ ఇది తీసుకోండి. మీకంత భయం అయితే నేనే తాగుతాను. సేన, ఇంతకాలం ఈ హృదయ పీఠంలో పెట్టుకుని ఆరాధించిన మీ విశ్వాసాన్ని పొందలేకపోయాను. ఇంకెందుకు? ఎందుకు అప్పో? ఎవరు అనుమానించింది? ఎవరు అనుమానిస్తే నాకు లెక్కేమిటి? మీరే పవిత్రమైన ప్రేమతో పాలందిస్తే అందులో ఏదో ఉందని అనుమానించారే. చాలు మహారాజా, ఈ నడిమంత్ర భోగం చాలు. నన్ను పోనీయండి. కారణం లేకుండా నన్ను ఇలా వదిలి వెళ్తావా? పోనీయండి. ఏలిన వారికి నా మీద ఈ మాత్రం అనుగ్రహం ఉంటే ఒక కాషాయం భిక్షాపాత్రం ఇప్పించండి. సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతాను. సన్యాసమా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికో. ఈ విశాల ప్రపంచంలో ఈ జీవికి ఆశ్రయం దొరకదా? అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఇక్కడెందుకు? మహారాజా, నా వల్ల ఏదైనా దోషం ఉంటే క్షమించండి. ఏమిటి పిచ్చి? పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇంత కళలో నిప్పులు పోసుకోవటమా? నా బ్రతుకు నాటకం కూడా కట్టి ఆడించాలా? ఈ చిత్రహింస అనుభవిస్తూ ఇక్కడ ఉండే కట్టి చచ్చిపోవటం మేలు. హింస? ఎవరు నువ్వు హింసించేది? మీకు తెలీదా? ఈ బూటకపు నాటకం అంతా ఆ మహారాణి కల్పించింది కాదా? మహారాణి? పద్మావతి? అబద్ధం మహారాజా. దీని మాయాజాలంలో పడవద్దు. ఇదొక విష సర్పం. జాగ్రత్త. మహారాజా, 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 విన్నారా? నాటకమే కాదు, మాయ, మంత్రం, మహేంద్ర జాలం. ఇక్కడ ఒక్క క్షణం ఉండలేదు. సత్యశీలుడు మహారాణి ఏకమై నా జీవితానికి చిచ్చు పెడుతున్నారు. ఎవరెక్కడ? రాతనగరం గాలించి కొత్త వాళ్ళు ఎవరు కనపడ్డా పట్టి బందిఖానాలో పడే పో. అమ్మా, ఇంకా వచ్చి ఊరుకోమంటావా? మహారాజు ఒడిలో ఉన్న ఈ చిచ్చును ఇప్పటికైనా ఆర్పకపోతే అది మన వంశాన్నే దహించి వేస్తుంది. సెలవి. ఆ హంతకురాన్ని ఇప్పుడే హతమారుస్తాను. తొందరపడకు నాయన. అమ్మా, ఒక్క దెబ్బతో ఆ నారీ పిశాచాన్ని నరికి పారేస్తాను. నాయన, ఈ కరవాలంతో నువ్వు సాధించవలసిన మహత్తర కార్యం వేరే ఉంది. ఏమిటమ్మా అది? ఇది మీ తాతగారు అతిశూరసేన మహారాజు ధరించిన ఖడ్గం. ఆ ఖడ్గాన్ని ఆయన యుద్ధంలో చనిపోతూ తన మనమడి చేత పగ తీర్పించమని పద్మావతి దేవికి పంపించారు. అయితే నాటకంలో చూసిన కథంతా నిజంగా జరిగిన విషయం అన్నమాట. అవును. ఈ ఖడ్గంతో పాండ్యుని మీద పగ తీర్చు. ఆ నవరత్న సింహాసనం సాధించు. అప్పుడే నీ తాతగారి ఆత్మకు శాంతి. ఇదే నీ వీరధర్మం. వెళ్ళు. అమ్మా, నీ సంకల్పం సాధిస్తాను. ఆ పాండ్యరాజ రక్తధారా తరంగాల్లో ఈ కరవాలాన్ని ఓలలాడిస్తాను. కానీ అప్పటికైనా నీచురాలు వసంతసేనను
ముందు నేను చెప్పిన పని చెయ్యి. వెళ్ళు, తండ్రి గారి అనుజ్ఞ తీసుకో. శ్రీ 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 మనోహర యువరాజుల వారు ముత్తు విజయ పాండ్యునిపై దండెత్త నిశ్చయించారు. యోధులందరూ వీరకంకణాలు ధరించి రణరంగానికి ఉరికి విజయం చేకూర్చాలని మహారాజుల వారు ఉత్తరవు. వేయండి, ఎలుగు జెండా ఎదురు వేయండి. భాగవా పులిరాజా, తువ్వు మీసాలు తువ్వు. భలే నరసింగ, తుక్కు చంపు తుక్కు. ఏమోయ్ చిత్తుల శివంగి, లే పోరు. అత్తపోరు కాదు, అత్తిపోరు. నరకండి, సొరకాయలు కాదు, తలకాయలు. పదండి, ముందుకు పదండి, తోసుకు పదండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం భయపడి. రాయి సేనలు ముమ్మల చూచి పటాపంచలే పారాలి. వసంత, వీరుడవంటే నువ్వే వీరుడు. సందేహం లేదు. లేదు గురుడా, సందేహం లేదు. లేదు లేదు. సచ్చవా సచ్చవా సచ్చవా. వసంత, అమ్మా, ఏమిటిదంతా? ఇంకా తెలీదా ఈ సంత? అందుకే ఈ గంట. ఏమంటే ఈ శ్రీ శ్రీ వీరవసంత యువరాజుల వారు యుద్ధానికి విజయం చేస్తున్నారు. హో హో హో. యుద్ధమా? నీకేం కర్మందా నాయన? మా ఓటి మగ పురుషులందరికీ ఇదే కర్మ. మాట వెళ్ళిపోతున్నాను. ఆజ్ఞ. వద్దు బాబు, వద్దు. ఒళ్ళు చుడిపోతుంది. కొవ్వెక్కిన వాళ్ళకి కానీ కోమలంగా ఉండే నీకెందుకురా యుద్ధం? మాత, ఇవేనా ఇటు మాట్లాడుతున్నది? నేనేనా వింటున్నది? కొడుకుని యుద్ధానికి వెళ్తుంటే గొల్లున ఏడ్చే వీరమాతం ఇవేనా ఎప్పటికి మధ్య పోయాల్సింది? పంతం చిచ్చి, వీరమాతలంతా విలాసవదులై కూర్చున్నారు. వికట, వైద్యుని రమ్మన్నాను. వసంతుడికి ఏదైనా ఘాటైన మందిస్తాను. సింహాసనం ఎక్కిద్దాం అనుకుంటే నాన్నగారు ఆజ్ఞ. సేన, ఏది ఆ పుష్పహారం? పాండ్యుని విద్రోహానికి ప్రతీకారం చేసి విజయశాలి వేరా నాయన? నా మనోహరుడికి విజయమాలిక నా చేత్తోనే అలంకరించాలి. రాజప్రియ, విజయం సాధించినప్పుడు గాని ఇప్పుడెందుకు ఇది? వెళ్ళొస్తాను నాన్నగారు. విజయీభవ. సేన, కోపం వచ్చిందా? మనోహరుడికి ఇంకా చిన్నతనం, మరి అనుకో. అయ్యో, నాకేం కోపం? మనోహరుడంటే నాకు ఎంత ప్రాణమో మీకు ఇంకా తెలియదు. అతను అవమానం చేసిన నాకు ఉపమానం. విజయుడవై రా నాయన. అమ్మా, విజయలక్ష్మితో తిరిగి వస్తాను. లేదా ఈ వీర ఖడ్గం మీకు నా వార్త తెలియజేస్తుంది. ఔద్ధాయిల వారు తామీరాత్రే బయలుదేరుతారు కదూ? చిత్తం, మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడే.
మరేం లేదు, చాలా జాగ్రత్తగా మెలగాలి. మీకు ఆ విచారమే వద్దు. మనోహరుడు మళ్ళీ ప్రాణంతో రాడు, సరేనా? అతని శిరస్సు నా పాదాల మీద వాలాలి. అది మనకే ప్రమాదం. యుద్ధరంగంలోనే అతన్ని హతమార్చేస్తాను. అందుకు ఆనవాలు అతని కరవాలమే. భేష్, ఆ పని చేశారా? మిమ్మల్ని కుబేరుని చేసి వేస్తాను. అక్కడ రణరంగంలో మనోహరుడి శవం, ఇక్కడ వసంతుడికి మహోత్సవం. జాగ్రత్త, వెళ్ళండి. జయ మహారాజు వారికి. శత్రు సైన్యాల నగరం 4 వైపులా ముట్టడించాయి ప్రభు. జయ మహారాజు వారికి. నగరం దక్షిణ దిగ్భాగం అంతా శత్రువశమైపోయింది ప్రభు. పదండి, గొడవలో సైన్యం పడతండి. నాన్నగారు, ఇంత రక్తపాతం, ఈ బలిదానం అంతా ఈ రత్న సింహాసనం కోసమే కదా? ఎందుకు మీకు ఈ పట్టుదల? పట్టుదల కాదమ్మా, ప్రతిష్ట. పాండ్యవంశం ఎన్నటికీ పగవాడికి తలవంతదు. జయ మహారాజుల వారికి. సర్వసేనాధిపతి వీరస్వర్గం పొందారు ప్రభు. శత్రువులు కోట లోపలికి దూకి వస్తున్నారు ప్రభు. మేమే బయలుదేరుతున్నాం, అంతా సిద్ధం చేయండి. మహామంత్రి, అమ్మా, అస్తమించాడు. ప్రచండ తేజంతో వెలిగిన పాండ్య మార్తాండు ఈనాటికి అస్తమించాడమ్మా. తండ్రి, వీరపుత్రి, శాంతించు తల్లి. శాంతి, ఇంకెక్కడ శాంతి? కన్న తండ్రి కూలిపోయాడు, పాండ్య పతాకం పడిపోయింది, మాతృదేశం పరాధీనమైంది. విజయ గీతాలు, శాస్త్రముల విజయ గీతాలు విషాద గీతాలుగా మార్చారు.